కవిత క్లీన్ చిట్ అవడం పట్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఈ కేసు నుంచి, అంటే లిక్కర్ కేసు నుంచి అటు ఢిల్లీలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ. సో ఈ తీర్పు తర్వాత ఢిల్లీ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇవేమో రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తాయని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఒకటి మాత్రం స్పష్టం, లిక్కర్ కేసులో మొదటి నుంచి కవిత గారి గురించి, అసలు కవిత గారిని ఆ కేసులో చేర్చక ముందు, ఆమెని విచారించక ముందు, ఆమె ప్రమేయం లేకముందే తెలంగాణ బీజేపీ నాయకులు ఆమె అరెస్ట్ అవుతారు అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళు బీజేపీ నాయకులు. అంటే కుట్ర ముందుగానే ఎవరిని ఎట్లా ఇరికించాలి ఏమిటి అనేటువంటి కుట్ర ముందుగానే జరగబట్టే ఆ విధమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఆ విధంగా నాయకులు చెప్పారు. ఇప్పుడు మరి ఆ నాయకులు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటిది ఒక సమస్య. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో కూడా కేజ్రీవాల్ తప్పులేం చేయలేదు అని చెప్తూనే కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా ఉంది కనుక కవిత తప్పు చేశారని చెప్పేసి మాట్లాడారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి సమస్య. అయితే ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ లో లేరు కనుక ఆమె మరి నాకు అన్యాయం జరిగిపోయింది, నన్ను ఎవరు అప్పుడు వాళ్ళు కూడా, మా పార్టీ వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉంది. అయినప్పటికీ ఇవాళ ఆమె ఉన్నటువంటి పొజిషన్లో రాబోయే రోజుల్లో పార్టీ పెడతానంటున్నారు కనుక ఆ పార్టీ రూపురేఖలు ఎట్లా ఉంటాయి, ఈ కేసు తోటి ఆమెకి కొంత రిలీఫ్ వచ్చి నైతికంగా వాయిస్ వచ్చే మాట వాస్తవమే. దాన్ని ఆమె ఏ విధంగా క్యాష్ చేసుకుంటారు ఏంటనేటువంటిది చూడాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె వెనకాల ఏదో బీఆర్ఎస్ శ్రేణులు అన్నీ కూడా సమీకృతం అవుతాయని అనుకోవడానికైతే ఏమీ లేదు. అంటే కవిత చెప్తున్నారు సార్, నా లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. సో వాస్తవానికి అప్పుడు జరిగిన విచారణలు కావచ్చు, అదే క్రమంలో సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కొంత కనిపించింది. మరి ఇటు కవిత చేస్తున్న కామెంట్స్ను మనం పరిగణలోకి తీసుకోగలుగుతాం. అదే క్రమంలో కేటీఆర్ చెప్తున్న దాన్ని మనం చెప్పొచ్చా, ఈ అరెస్టుతో మా పార్టీ కొంత ఎన్నికల్లో పరాజయం పాలైనామని ఆయన చెప్పడం కావచ్చు, నా విచారణకు కానీ అరెస్టుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని కవిత చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. అందులో కవిత గారి కేసు, ఆమెను ఇరికించడం కూడా ఒకటే అనేటువంటిది స్పష్టం. అయితే అది ఎంత మేరకు పనిచేసింది ఏమిటి, అదే ప్రధానమైంది అని అయితే చెప్పడానికి లేదు. ఇతర అనేక కారణాల్లో ఇది కూడా ఒక కారణం. అందుకని ఇవాళ కవిత గారు చెప్పుకోవడానికి అదే ఆమెకున్నటువంటి ధైర్యం. నా కారణంగా కాదు, అసలు మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారని చెప్పేసి ఆమె మాట్లాడతాం. కానీ ఇది ఒక కారణం తప్ప ఇదే ప్రధానమైనటువంటి కారణం అయితే కాదు బీఆర్ఎస్ ఓడిపోతారు. సో ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా, అదే క్రమంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా, సో వీళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా జైలు జీవితం గడిపించారు. సో దాంట్లో అక్కడ ప్రభుత్వం ఇష్యూలో కూడా, అంటే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో లిక్కర్ కేసు అయితే ప్రభావం చూపింది. ఢిల్లీలో అక్కడ ఆప్ పార్టీ పరాజయం పాలైంది. ఇక్కడ కూడా కవిత కారణంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. సరే, దీంట్లో కర్నూలు చావుకు కారణాలు అనేకం అని మీరు అంటున్నారు కనుక ఢిల్లీ రాజకీయాలు ఈ ఇష్యూ తర్వాత కొంత మారే అవకాశం ఉంటుందంటారు కదా. మారే అవకాశం అంటే ఇప్పటికిప్పుడు అక్కడ మహిళా తిరిగి ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు లేవు. ఆ ఎన్నికల నాటికి మళ్ళా ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. బీజేపీ చేసినటువంటి కుట్రకి, అంటే సిబిఐని అదేవిధంగా ఈడీని ఏ విధంగా వాడుకుంటారో, ప్రత్యర్థులను ఏ విధంగా కుట్ర చేసి దెబ్బతీస్తారో ఇది బాగా స్పష్టంగా తెలియజేసింది. దేశంలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నిటికి కూడా ఇది కళ్ళు తెరిపిస్తుంది అనేటువంటిది ఒకటైతే, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడానికి
కాంగ్రెస్ అనుసరించినటువంటి వైఖరి కూడా ఒక కారణం. ఎందుకంటే కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎన్ని ఓట్లయితే అన్ని ఓట్ల తేడాతోటి కేజ్రీవాల్ ఓడిపోయాడు. అందువలన ఢిల్లీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా తలబిరుస్తనంతో నాకు కాంగ్రెస్తో అవసరం లేదు అనేటువంటి ఒక తలబిరుస్తనంతో వ్యవహరించి చేతుల దెబ్బతీసుకున్నాడు అనేటువంటిది కూడా స్పష్టం. అందుకని ఈ అనుభవాలు చూసిన తర్వాత మిగిలినటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలినటువంటి పార్టీలు కూడా అహానికి పోకుండా బీజేపీని ఎట్లా ఓడించాలి ఏమిటి అనేటువంటి వ్యూహాలని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరాన్ని ఇప్పుడు ఈ తాజా కేసు మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కేజ్రీవాల్ ఇప్పుడు మళ్ళొకసారి కూడా కాంగ్రెస్తో కలిసిపోయే అవకాశం ఉందంటారా సార్? అవకాశం లేకపోతే దెబ్బతింటాడు. ఇప్పుడు అందరూ కలిస్తేనే బీజేపీ లాంటి పార్టీని ఓడించగలము అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడు మీరు లేకపోయినా నాకు పర్లేదు అనుకున్నప్పుడు మరి ఓడించలేకపోయాడు కదా కేజ్రీవాల్. కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా ఓడిపోయాడు కదా. అందుకని అదే నేను చెప్తున్నా, తలబిరుస్తానం అనేటువంటి రాజకీయాల్లో ఎవరికైనా తలబిరుస్తానం వస్తే అది వాళ్ళ పతనానికి నాంది అవుతుంది. అటువంటి పరిస్థితిని గుణపాఠాలు తీసుకొని జాగ్రత్త చేసుకోవాలి. ఇవాళ తమిళనాడులో చూస్తున్నాం మనం, పన్నీర్ సెల్వం మాజీ ముఖ్యమంత్రి, మరి ఆ మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే నాయకుడు ఇప్పుడు డిఎంకేలో చేరి నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటానని చెప్పేసి స్టాలిన్ తోటి ఒక ఒప్పందానికి వచ్చాడు. మరి ముఖ్యమంత్రి కదా అని చెప్పేసి స్టాలిన్ కూడా ఏమి చిన్న చూపు చూడటం లేదు కదా. అందుకని ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్, మన బలం ఎంత, బలహీనత ఏమిటి, ఎదుటి వాళ్ళ బలం ఎంత అనేటువంటిది కనుక అర్థం చేసుకోకపోతే ఇదే విధమైనటువంటి ఫలితాలు ఏ పార్టీకైనా వస్తాయి. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తర్వాత జరిగిన పరిణామాలన్నింటి కూడా మరి మీరు నిశ్చితంగా గమనిస్తున్నారు. సో ఇప్పుడు కవిత క్లీన్ చిట్తో వచ్చింది కనుక మరొకసారి కూడా కన్న తండ్రి కేసీఆర్, కన్న కూతురు కవితను పార్టీలోకి కానీ తర్వాత ఇంట్లో పరిస్థితి ఉంటుందా? ఇదే క్రమంలో మరి తన చిన్న కొడుకుని తీసుకొని ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళిన క్రమంలో కవితను కలవలేదని కూడా అప్పుడు ఆ వార్తలు వచ్చాయి, ఆ ప్రచారం జరిగింది కదా సార్. ఇప్పుడు కేసీఆర్ మరి ఏకైక కూతురు విషయంలో ఎలాంటి ఇంత జరిగిన తర్వాత ఆమెను తిరిగి ఈ కేసు కొట్టేశారు అనేటువంటి పేరుతోటి పార్టీలోకి తీసుకుంటే కేసీఆర్ మిగతా పార్టీల నాయకులు అభాస్ పాలవుతారు, కొత్త తగాదాలు మొదలవుతాయి. ఈ కేసు కారణంగా కాదు కదా ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది, ఇతర కారణాలతోటి బహిష్కరించారు. అందువల్ల ఇప్పుడు ఈ కేసు పేరుతోటి ఈ కేసు కొట్టేశారు కనుక తిరిగి కవిత గారిని మళ్ళా పార్టీలోకి తీసుకుంటే అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కవిత పెత్తనానికి అంగీకరిస్తారా హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఇతర నాయకులు కానీ? సమస్య లేదు. దీనివల్ల ఏదో మళ్ళా పునరాయకరణ అట్లాంటిది జరుగుతున్నాయి నాకైతే అనుకోవట్లేదు. ఒకవేళ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కనుక జరిగినంత మాత్రాన గతంలో మాదిరి కవిత గారు హవా చలాయించేటువంటి అవకాశాలు బీఆర్ఎస్ లో అయితే ఉండవు అని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచు. ఫైనల్ గా కవిత కనుక రాజకీయ పార్టీ పెడితే ఏ పార్టీపై ఆ ప్రభావం ఉంటుంది సార్, చెప్పగలుగుతారు సార్? ఏ పార్టీ పైన ఉండదు, బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంటది ఏదన్నా ఉండేట్లయితే. ఎందుకు అంటే అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమె బీఆర్ఎస్ పార్టీ తరఫున చేరాలి తప్ప ఆమె పార్టీని చూసి బీజేపీ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఎందుకంటే ఆమెకు అధికారం వచ్చేటువంటి సీన్ కనుక ఉంటే ఎవరైనా చేస్తారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు ఎవరు చేరేటువంటి అవకాశాలు కూడా లేవు. అందుకని ఒక ప్రచారాస్త్రానికి పనికొస్తుంది తప్ప ఆమె పార్టీ అంతకు మించి ప్రయోజనం సాధించేటువంటి అవకాశాలు అయితే ఏమి ఉండవనేది నాకు